వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఏపీ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నేను మీ ముందుకు రాలేదు, వీడియో చేయలేదు. కొంత బిజీ వర్క్తో ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ కొన్ని రకాల మెటీరియల్ వర్క్తో మీ ముందు రాలేకపోయాను. కానీ దాని గురించి కంటే కూడా ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మరి 2025 మెగా డిఎస్సిలో ఎవరైతే మిస్ అయి తిరిగి మరలా రాబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం సాధించాలని భావిస్తున్నారో, అలాగే కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా హెచ్జిటి అభ్యర్థులకు సంబంధించి స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటి ఒక బ్యాచ్ని రన్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ ఆల్రెడీ ఈ యొక్క ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది మరి స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటి ఆల్రెడీ 2 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. ఫిబ్రవరిలో ఒక బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది, అలాగే మార్చిలో మరొక బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ బ్యాచ్ స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేయబోతున్నాం. ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే ఈరోజు నేను మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. మరి దానిలోకి వెళ్ళడానికంటే ముందు మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో మరి టీచర్ పోస్టులకు సంబంధించి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది మరి 2026 అక్టోబర్ 15వ తేదీన విడుదలవుతుందనేటువంటి విషయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేటువంటి విషయాన్ని ముందుగా ప్రకటించారు కాబట్టి మరి ఈ సమయం అనేటువంటిది అంటే అక్టోబర్ 15 నోటిఫికేషన్ వస్తుందంటే ఎగ్జామ్ అనేటువంటిది డిసెంబర్ లేదో జనవరిలో జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి దాదాపు మనకి ఎన్ని నెలల సమయం ఉందంటే దాదాపు 8 నుంచి 9 నెలల సమయం అనేటువంటిది ఉంది. మరి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఇది సువర్ణ అవకాశం. అలాగే లాంగ్ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి డిఎస్సి నోటిఫికేషన్ లోపు మరో 2-3 సార్లు రివిజన్ చేసుకోవడానికి కూడా అవసరమైనటువంటి సమయం అనేటువంటిది ఉంది. ఏపీ మెగా డిఎస్సి 2025 అప్పుడు చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడింది ఏంటంటే సరైనటువంటి సమయం లేదు అనేటువంటి దాంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈసారి మీరు అలాంటి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే ఈసారి రాబోయేటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ సాధించాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సమయం అనేటువంటిది మీ ముందు ఉంది. సరే, సమయం గురించి ఎలాంటి ఆందోళన లేదు. ప్రిపేర్ అవ్వడానికి అవసరమైన మేరకు సమయం అనేటువంటిది ఉంది. నోటిఫికేషన్ విడుదల చేయడం, ఒక 45 రోజులు 50 రోజులు ఎగ్జామ్ పెడితే టైం సరిపోలేదని మీరు ఆందోళన చెందడం ఇవన్నీ లేకుండా ముందస్తు ప్రణాళిక చేసుకోవడానికి ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పొచ్చు. మరొక అంశం ఏంటంటే చాలామంది అభ్యర్థులు కూడా పెదవి విరుస్తున్నారు. ఏంటంటే ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉందని. రియాలిటీని మీరు గమనించాలమ్మా. నేను ఒక 3-4 నెలల క్రితం ఒక వీడియో చేసినప్పుడు కూడా నేను చెప్పాను, సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా 10,000, 12,000, 15,000 డిఎస్సిలో ఉద్యోగాలు ఉండవు. అంటే ప్రతి సంవత్సరం భర్తీ చేసేటప్పుడు మనకి ఒక హాగ్ నెంబర్ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు అనేటువంటిది ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏది జరగదు. ఇప్పుడు మనం చూస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా యూపీఎస్సిలో మనకి సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నారు కాబట్టి అది దేశవ్యాప్తంగా అయినప్పటికీ కూడా ఒక 500 నుంచి 1000 లోపే ఉండటాన్ని మనము గమనించవచ్చు. కానీ ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. ఏపీ మెగా డిఎస్సి 2025తో పోలిస్తే ఈ 3,400 టీచర్ పోస్టుల సంఖ్య ఎక్కువే. మీరు అనొచ్చు అవి దాదాపు 16,000 ఉద్యోగాలు కదా, ఇవి 3,000 ఉద్యోగాలే కదా అనవచ్చు. సరే, నేను ఇప్పుడు మీకు అన్ని విషయాల జోలికి వెళ్లకుండా కేవలం హెచ్జిటి ఉద్యోగాల గురించి నేను మాట్లాడతాను. 2025 మెగా డిఎస్సి గమనించినట్లయితే మనకు హెచ్జిటి పోస్టులు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా 6,400 దాదాపు, అంటే 6,340 ఉన్నాయి. దాదాపు 6,400 ఉద్యోగాలు అనేటువంటి హెచ్జిటీలు ఉన్నాయి. మరి ఈ 2025కి 2018 డిఎస్సి తర్వాత మరలా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? 2025లో వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు వెయిట్ చేస్తే వచ్చినటువంటి హెచ్జిటి ఉద్యోగాలు 6,400. ఇప్పుడు చూడండి అమ్మా,
2025లో భర్తీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 2026 అక్టోబర్న నోటిఫికేషన్ రాబోతుంది. 1 సంవత్సరం కాల వ్యవధిలోనే ఈ యొక్క హెచ్జిటి ఉద్యోగాల సంఖ్యని 1744. మరి చూడమ్మా, 7 సంవత్సరాలకు 6400 అయినప్పుడు సంవత్సరం వారీగా తీసుకున్నట్లయితే సంవత్సరానికి 1000 కూడా రానట్లేవి. అదే మనకి 2025లో భర్తీ అయిన తరువాత 2026 అక్టోబర్ నాటికి చూస్తే ఎన్ని హెచ్జిటి ఉద్యోగాలు వస్తున్నాయి? 1744 ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ రియాలిటీని గమనించి పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రిపరేషన్ మొదలు పెట్టండి తప్ప ఉద్యోగాల సంఖ్య ఎక్కువ లేవు అనేటువంటి ఆలోచన వద్దు. ఎందుకంటే మనం 5 ఉద్యోగాలైనా ప్రిపేర్ అవుతాం, 50 ఉద్యోగాలైనా ప్రిపేర్ అవుతాం, 500 ఉద్యోగాలైనా మనం ప్రిపేర్ అవుతాం. ఇక వేరే మార్గం అనేటువంటిది లేదు. మన ప్రిపరేషన్ అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది తప్ప పోస్టుల సంఖ్య పెరగడం తగ్గడం అనేటువంటిది మన మీద ఆధారపడి ఉండదు. దాని గురించి మీరు ఆలోచన చేసి నెగటివ్ ఎమోషన్స్ని తెచ్చుకొని మీరు పెయిన్కి లోన్ కావాల్సినటువంటి అవసరము లేదు. వాళ్ళు ఏమంటుంది, గవర్నమెంట్ ఏమంటుంది, ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలన్నీ కూడా రాబోయే ఉగాది నాటికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. తిరిగి మరలా ఇదే విధంగా 2027లో మళ్ళీ ఇదే విధంగా ఉగాది రోజున మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి ఏ అభ్యర్థి అయినా సరే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి తప్ప తాత్కాలికంగా 2 నెలల్లో లేదా 3 నెలల్లో ప్రిపరేషన్తో ప్రిపేర్ అయినట్లయితే ఉద్యోగం సాధించడం అనేటువంటిది కష్టం. కాబట్టి నా ఉద్దేశం ప్రకారంగా అయితే ఇప్పుడు వచ్చినటువంటి హెచ్జిటి ఫిగర్స్ అనేటువంటివి స్కూల్ అసిస్టెంట్లకు చూడండి, ఒక్కొక్క సబ్జెక్టుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసినా కూడా 20 పోస్టులు కూడా లేవు గట్టిగా. మరి హెచ్జిటి అభ్యర్థులకు 1744 ఉద్యోగాలంటే ఇది నా ఉద్దేశం 1 సంవత్సరంలో ఇన్ని ఉద్యోగాలు హెచ్జిటీలు భర్తీ చేయడం అనేటువంటిది నిజంగా హర్షించదగినటువంటి అంశమే. దీన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి, మీ ప్రిపరేషన్ని మెరుగుపెట్టండి. కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య 1 ఇయర్లోనే మనకు 1744 ఉద్యోగాలు హెచ్జిటి ఉద్యోగాలు వచ్చాయంటే ఇవి మంచి ఉద్యోగాలు. మరి హెచ్జిటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరినీ కూడా డిఎస్సి రాసేంత వరకు ఒక ప్రిపరేషన్ మూడ్లో ఉంచాలనేటువంటి ఆలోచనతో మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మరి స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది ఒక బ్యాచ్ని స్టార్ట్ చేశాం. ఇది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో జరుగుతుందమ్మా. మరి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లో వచ్చేసి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో జరుగుతుంది. ఆఫ్లైన్ వచ్చేసి కనిగిరి మరియు విజయనగరంలో మాత్రమే జరుగుతుంది. సరే, ఈ యొక్క స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ యొక్క విధి విధానాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. మరి ఈ యొక్క స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది 3 దశల్లో జరుగుతుంది. phase 1, phase 2, phase 3. phase 1 అనేటువంటిది సిలబస్ మొత్తాన్ని 21 భాగాలుగా విభజించి 21 గ్రాండ్ టెస్టులు, ప్రతి గ్రాండ్ టెస్ట్ 100 మార్కులకు చొప్పున జరుగుతుంది. 100 ప్రశ్నలు 100 మార్కులకు చొప్పున జరుగుతుంది. బైలింగ్వెల్లో జరుగుతుందమ్మ. బైలింగ్వెల్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది ప్రతి క్వశ్చన్ కూడా. phase 2 అనేటువంటిది సిలబస్ మొత్తాన్ని ఒక 4 భాగాలుగా విభజించి 4 డివిజనల్ గ్రాండ్ టెస్టులు 160 క్వశ్చన్స్ 80 మార్క్స్కి phase 2 ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. phase 3 అనేటువంటిది టోటల్ సిలబస్ మీద 4 గ్రాండ్ టెస్టులు అనేటువంటివి జరుగుతాయి. మొత్తం ఈ ప్రోగ్రాం వచ్చేసి 21 అలాగే 4 మొత్తం 29 గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్కి సంబంధించి. phase 1, phase 2, phase 3 ఇలా 3 దశల ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఈ ఎగ్జామ్లు ఇచ్చినటువంటి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఏవైతే ఉంటాయో వాటికి వీడియో రూపంలో పేపర్ అనాలిసిస్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఏప్రిల్ 1వ తేదీన స్టార్ట్ అవుతున్నాం. ఈ యొక్క ఏప్రిల్ 1వ తేదీన స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1వ తేదీన స్టార్ట్ అయ్యి phase 1 ఎగ్జామ్ అనేటువంటిది ఏప్రిల్ 1వ తేదీన స్టార్ట్ అయ్యి జూన్ 10న ముగుస్తున్నాం. phase 1కి సంబంధించి ఏప్రిల్ 1వ తేదీన స్టార్ట్ అయ్యి ఎప్పుడు ముగుస్తుందంటే జూన్ 10వ తేదీన ముగుస్తుంది. అంటే ప్రతి వారంలో కూడా
ప్రతి వారంలో కూడా బుధవారము మరియు ఆదివారం అనేటువంటిది ఎగ్జామ్ జరుగుతుంది. ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే విజయనగరంలో రాయవచ్చు లేదా కనిగిరిలో రాయవచ్చు. కానీ ఆన్లైన్లో మాత్రం మీ ఇష్టం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామ్స్ని మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. కానీ పేజ్ 1 మాత్రము ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఏప్రిల్ 1 నుంచి జూన్ 10వ తేదీన జరుగుతుంది. పేజ్ 2 ఎగ్జామ్స్ అలాగే పేజ్ 3 ఎగ్జామ్స్ అనేటువంటివి కంటిన్యూగా ఇవి అయిన తర్వాత కంటిన్యూగా జరగవు. ఎందుకంటే పేజ్ 2లో కరెంట్ అఫైర్స్ని యాడ్ చేయాలి, పేజ్ 3లో కూడా కరెంట్ అఫైర్స్ని యాడ్ చేయాలి. అంటే 160 క్వశ్చన్స్తో ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలా నిర్వహించాలి. కాబట్టి పేజ్ 2 పేజ్ 3లో కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేయాలి. కాబట్టి మరి ఎగ్జామ్ జరిగే సమయానికి మన కరెంట్ అఫైర్స్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి అక్టోబర్ 15వ తేదీన మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 10-15 రోజులు మీకు టైం ఇచ్చి నవంబర్ మంత్ అంతా కూడా పేజ్ 2 ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ మొత్తం కూడా పేజ్ 3 ఎగ్జామ్స్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆన్లైన్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో ఆన్లైన్ వాళ్ళందరికీ కూడా పేజ్ 1 అనేటువంటిది జూన్ 10వ తేదీ వరకు జరిగి తర్వాత ఆగిపోతుంది. మీకు యాప్ వచ్చేసి ఎప్పటిదాకా వ్యాలిడిటీ ఉంటుందంటే 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2027 ఏప్రిల్ 1వ తేదీ వరకు మీకు యాప్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. మేము వెంటనే పేజ్ 2 ఎగ్జామ్స్ పేజ్ 3 ఎగ్జామ్స్ కూడా నిర్వహించేసి మా పని అయిపించుకుందని వదిలించుకుంటే ఫైనల్గా మీకు అంత ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి డిఎస్ ఎగ్జామ్ రాసేంత వరకు మీకు మేము ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో పేజ్ 2 ఎగ్జామ్స్ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నవంబర్ మంత్లో జరుగుతాయి. అలాగే పేజ్ 3 వచ్చేసి డిసెంబర్ మంత్లో జరుగుతాయి. కాబట్టి ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి లైన్ టు లైన్ పరిగణలోకి తీసుకొని గత డిఎస్సి గత టెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఎడ్జిటి టెస్ట్ సిరీస్ని చాలా అద్భుతంగా రూపొందించడం అనేటువంటి జరిగింది. ఫస్ట్ బ్యాచ్ మరియు సెకండ్ బ్యాచ్కు చాలా ఆదరణ లభించింది. ఎక్కువ మంది కోచింగ్ అనేటువంటి నీడ్ లేదు. కాబట్టి ఎందుకంటే ఏపీ మెగా డిఎస్సి కోసం అభ్యర్థులు చాలా రోజుల నుంచి కోచింగ్ తీసుకొని ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రిపరేషన్కు నిరంతరం మోటివేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఫస్ట్ బ్యాచ్ కంటే సెకండ్ బ్యాచ్ కొంత ప్రైస్ తగ్గించాం. ఈ యొక్క 2 బ్యాచ్ల కంటే కూడా థర్డ్ బ్యాచ్కి ఇంకా ప్రైస్ అనేటువంటిది తగ్గించడం అనేటువంటిది జరిగింది. మరి పేజ్ 1 ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎప్పుడు జరుగుతుందంటే ఏప్రిల్ మే జూన్ ప్రతి ఆదివారం మరియు బుధవారం అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే పేజ్ 2 అండ్ పేజ్ 3 అనేది నవంబరు మరియు డిసెంబర్లో జరుగుతుంది. గ్రాండ్ టెస్టులు జరుగుతాయి. మీరు అనుకోవచ్చు సార్ జూన్కి నవంబర్కి గ్యాప్ ఉంటుంది కదా అని. మరి తప్పదు, మరి గ్యాప్ ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో మళ్ళీ ఏదైనా న్యూ ప్రోగ్రామ్ ఏదైనా పెడితే దాన్ని మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే వెంటనే పెడితే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీకు మరలా ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. డిఎస్సి ఎగ్జామ్ 2 నెలలు ఉందనంగా అప్పుడు ఫైనల్ గ్రాండ్ టెస్టులుగా నిర్వహించినట్లయితే ఫైనల్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఫీల్కి మీరు లోన్ అవుతారో అలాంటి ఫీల్తో ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఫైనల్గా హెల్ప్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే జూన్కి అయిపోయిన తర్వాత పేజ్ 2 నవంబరు పేజ్ 3 డిసెంబర్లో నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే బైలింగ్వెల్లో జరుగుతున్నాం. తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్రతి క్వశ్చన్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేటువంటిది జరుగుతుంది. ఆన్లైన్లో మీరు అడగకపోయినా ప్రతిదీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో జరుగుతుంది. ఆఫ్లైన్లో తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ ఇస్తాం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఆన్లైన్లో మాత్రం బైలింగ్వెల్లో ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ కూడా బైలింగ్వెల్లో ఉంటుంది. మీకు చాలా అది హెల్ప్ అవుతుంది. కేవలం ఆ ఎగ్జామ్ పెట్టడమే కాకుండా ఎగ్జామ్ ముగిసిన సాయంత్రానికే మీకు మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అనేటువంటివి మీకు యాప్లో అవైలబుల్ ఉంటాయి. ఆఫ్లైన్లో రాసే వాళ్ళకు కూడా ఆన్లైన్లోని మీ నెంబర్ని అక్కడ
యాప్లో యాడ్ చేసి మీకు వీడియోస్ని ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది మరియు మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలనుకుంటారో వారందరూ కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. మరి ఆఫ్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కనిగిరిలో వచ్చేసి జరుగుతుంది, అలాగే విజయనగరంలో కూడా జరుగుతుంది. కనిగిరిలో ఎగ్జామ్ రాయాలనుకునేటువంటి వారు 9848661318కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోవచ్చు, లేదా 9848662328కి అయినా సరే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోవచ్చు. అలాగే విజయనగరంలో కూడా 9441316768 విజయనగరానికి కూడా మీరు కాల్ చేసి విజయనగరం సెంటర్లో మీ పేరు నమోదు చేసుకోవచ్చు. మరొక నెంబర్ 9491316768. కాబట్టి ఆఫ్లైన్ బ్యాచెస్ వచ్చేసి కనిగిరిలో జరుగుతుంది మరియు విజయనగరంలో జరుగుతుంది. ఈ రెండు ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. అందుబాటులో ఉన్నోళ్ళు వీలైనంత వరకు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు రియల్ ఎగ్జామ్ ఫీల్ అనేటువంటిది వస్తుంది ఆఫ్లైన్ అనేటువంటిది. మరి అంతేకాకుండా ఇది ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్యాటర్న్. ఫేజ్ 1, ఫేజ్ 2 ప్యాటర్న్ మారుతుంది, ఫేజ్ 3 ప్యాటర్న్ మారుతుంది. నేను కేవలం ఫేజ్ 1 గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే సిలబస్ మొత్తాన్ని కూడా 21 భాగాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. అంటే జీకేని 21 భాగాలుగా విభజించాం, పిఐని 21 భాగాలుగా విభజించాం, సైకాలజీని 21 భాగాలుగా విభజించాం, 5 కంటెంట్లను 21 భాగాలు, 5 మెథడాలజీలు కూడా 21 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఇలా ప్రతి బుధవారము అలాగే ప్రతి ఆదివారము ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది. మరి డే 1 సిలబస్ ఏంటి, డే 2 సిలబస్ ఏంటి, డే 3 సిలబస్ ఏంటి, ఇలా డే 1 నుంచి అంటే ఎగ్జామ్ 1 నుంచి ఎగ్జామ్ 21 వరకు కూడా యాప్లో మీకు సిలబస్ సీట్ అవైలబుల్ ఉంది. మీరు కోర్స్ పర్చేజ్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ మీరు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ స్టోర్లోకి కానీ వెళ్ళినట్లయితే స్పార్క్ బ్యాచ్ ఎగ్జామ్ బ్యాచ్ 3 అని ఉంటుంది, అక్కడ పీడిఎఫ్ ఫైల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫైల్ మీరు ఓపెన్ అవుతుంది. మీరు సిలబస్ షీట్ మొత్తాన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి ఆ యొక్క ప్యాటర్న్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే అప్పుడు మీరు కోర్స్ని పర్చేజ్ చేసుకోవచ్చమ్మా. ఇలా జీకే వచ్చేసి 10 మార్క్స్కి, పిఐ వచ్చేసి 5 మార్క్స్కి, సైకాలజీ 10 మార్క్స్కి, కంటెంట్ 50 మార్క్స్, 5 కంటెంట్లు కదా, ఒక్కొక్క కంటెంట్ 10 మార్కులు చొప్పున ప్రతి ఎగ్జామ్లో కూడా ఉంటాయి. 5 మెథడాలజీలు కదా, ఒక్కొక్క మెథడాలజీలో 5 మార్కులు చొప్పున ప్రతి ఎగ్జామ్లో కూడా ఉంటాయి. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో కంటెంట్ 100% ఉంటే అందులో 50% మెథడాలజీ అని ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్లో మనకు కంటెంట్ ఈచ్ కంటెంట్ ఎన్ని మార్కులకు ఉంటుంది, 8 మార్కులకు ఉంటుంది. ఈచ్ మెథడాలజీ ఎన్ని మార్కులకు ఉంటుంది, 4 మార్కులకు ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈచ్ కంటెంట్ 10 మార్క్స్కి, అలాగే ఈచ్ మెథడాలజీ వచ్చేసి 5 మార్క్స్. ఇలా ఏప్రిల్ 1 నుంచి జూన్ 10వ తేదీ వరకు అంటే దాదాపు 70 డేస్ మీ యొక్క సిలబస్ ఒకసారి రివిజన్ అవుతుంది. చాలామంది ఆల్రెడీ 1-2 సార్లు చదివి ఉంటారు. తిరిగి రివిజన్ చేసుకోవాలనుకున్నప్పుడు టైం టేబుల్ ఎలా విడగొట్టుకోవాలో తెలియక కొంత ఇబ్బంది పడుతుంటారు. మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఈ యొక్క స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ ఏదైతే ఉందో టైం టేబుల్, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఫాలో అయ్యి ప్రిపేర్ అయినట్లయితే సరిపోతుంది. అయితే ప్రతిరోజు కూడా ఈ ఎగ్జామ్ అనేటువంటిది మధ్యాహ్నం 2:30 to 4కి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. 2:30 to 4కి మధ్యాహ్నం అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మీరు ఆ టైంలో వీలుంటే రాసుకోవచ్చమ్మా ఆన్లైన్లో. ఎవరైనా ఏదైనా జాబ్ చేస్తున్నా ఒక్కొక్క రోజు ఆ టైంలో మీకు వీలు పడకపోయినా మీకు నచ్చిన ఏ సమయంలో అయినా సరే, ఎన్నిసార్లు అయినా సరే ఎగ్జామ్ అనేటువంటిది రాసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి కంటెంట్ సిలబస్లు అనేటువంటివి ప్రజెంట్ సిలబస్ ఏదైతే మనకి 10th క్లాస్ వరకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ను బేస్ చేసుకొని ఇక్కడ టైం టేబుల్ రూపకల్పన చేయడం జరిగింది. అలా అకాడమీ టెక్స్ట్ బుక్స్, అలాగే మెథడాలజీస్ అన్నీ కూడా మన అకాడమీ టెక్స్ట్ బుక్స్, డిఈడి, టీటీసీ అంటే ముఖ్యంగా మన ఏపీకి సంబంధించినటువంటి టీటీసీ అంటే డిఈడి టెక్స్ట్ బుక్స్, అలాగే మనకు తెలంగాణ మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ డిఈడి టెక్స్ట్ బుక్స్ని కూడా
పరిగణలోకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ బుక్స్ ఓరియంటేషన్లో మీకు ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుందమ్మా. ఆ తర్వాత వచ్చేసి మరి ఎన్నో రోజుల నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను ప్రోత్సహిస్తూ టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ ద్వారా ప్రయోజనం పొందుతూ టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను ఫాలో అవుతూ సంస్థ నమ్ముతున్నటువంటి మరి ఎంతోమంది ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను ఫాలో అయ్యేటువంటి అభ్యర్థులకు కొంత వెసులుబాటును కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ యాక్చువల్గా దీని యొక్క ప్రైస్ ఎంతంటే 2000 రూపాయలు. ఆన్లైన్లో వచ్చేసి ఈ ప్రైసు 2000 రూపాయలు. ఆన్లైన్ గురించి నేను చెప్తున్నాను. ప్రైస్ అనేటువంటిది 2000 రూపాయలు. ఈ 2000 రూపాయలు కూడా పేజ్ 1 అలాగే పేజ్ 2 అలాగే పేజ్ 3 3 దశల ఎగ్జామ్స్ కలిపి కేవలం 2000 రూపాయలమ్మ. కేవలం పేజ్ 1 కాదు, 3 దశలు కలిపి ఆన్లైన్ వచ్చేసి కేవలం 2000 రూపాయలు మాత్రమే ఉంటుంది. అయితే ఓల్డ్ స్టూడెంట్స్కి కేవలము 999 రూపాయలకు మాత్రమే. అంటే ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు టీచర్స్ అకాడమీ యాప్లో ఎనీ కోర్స్ మీరు కనీసం 10 రూపాయల కోర్స్ కొని ఉన్నా సరే అక్కడ ఓల్డ్ స్టూడెంట్ అని కూపన్ కోడ్ ఉంటుంది. దాన్ని కానీ ఎంటర్ చేసినట్లయితే మీకు కేవలం ఈ యొక్క కోర్స్ అనేటువంటిది 2000 రూపాయలు విలువైనటువంటి కోర్స్ అనేటువంటిది 999 రూపాయలకి 1000 రూపాయలకే వస్తుంది. ఒక డిఎస్సి హెచ్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఒక అభ్యర్థికి సమర్థవంతమైనటువంటి 3 దశల్లో జరిగేటువంటి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిరీస్ కేవలం 1000 రూపాయలకి మీకు ఎగ్జామ్స్ వరకు అందుబాటులో వస్తున్నాయంటే ఇంతకంటే తక్కువ ప్రైస్ అనేటువంటిది మీకు ఎక్కడ కూడా సాధ్యము కాదు. అయితే ఓల్డ్ స్టూడెంట్స్ ఈ 999 రూపాయలు యొక్క దాన్ని మీరు ఆ ఆఫర్ని మీరు పొందాలి అన్నట్లయితే ఈ యొక్క ఆఫర్ కేవలం మార్చి 31 లోపు మాత్రమే ఈ ఆఫర్ మీకు పనిచేస్తుంది. మార్చి 31వ తేదీ లోపున ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కేవలం 1000 రూపాయలకు మాత్రమే 3 దశల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు అందుబాటులోకి వస్తాయి. ఒక 1000 రూపాయలతో మీరు 3 దశల్లో ఎగ్జామ్స్ రాసుకోవడం అనేటువంటిది చాలా చాలా తక్కువ ప్రైసు. ఈ అవకాశం మరలా ఎప్పుడు కూడా మీకు రాదు. కాబట్టి ఎవరైతే స్పార్క్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటారో ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ రాసేవాళ్ళు మళ్ళీ ఈ బ్యాచ్ జాయిన్ అవసరం లేదు. సెకండ్ బ్యాచ్ రాసేవాళ్ళు మళ్ళీ ఈ బ్యాచ్ అవసరము లేదు. స్పార్క్ అనేటువంటిది ఆల్రెడీ ఒకసారి మీరు జాయిన్ అయ్యారంటే అందులోని అన్ని రకాల ఎగ్జామ్స్ జరిగిపోతుంటాయి. కాబట్టి తిరిగి మరలా మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పాత వాళ్ళే మరలా దీంట్లో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. స్పార్క్ బ్యాచ్ మినహా ఏదైనా చాప్టర్ వైజ్ టెస్టులు కొనుక్కున్న వాళ్ళు కానీ లేకపోతే వీడియో క్లాసెస్ కొన్న వాళ్ళు కానీ లేదా స్పెషల్ ప్యాకేజెస్ కొన్న వాళ్ళు కానీ గతంలో ఇతరితర టెస్ట్ సిరీస్లు కొన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ యొక్క స్పార్క్ ఎగ్జామ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఏప్రిల్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో ఫీజు వచ్చేసి కేవలం 3 దశల ఎగ్జామ్స్ వచ్చేసి కేవలం 2000 రూపాయలు మాత్రమే. ఓల్డ్ స్టూడెంట్స్కి మార్చి 31వ తేదీ లోపున జాయిన్ అయినట్లయితే కేవలం 1000 రూపాయలు మాత్రమే. మరి మీరు ఆఫ్లైన్ ఫీజు అడగొచ్చు. ఆఫ్లైన్ ఫీజు అనేటువంటిది మీరు విజయనగరం ఫోన్ చేసి అడిగినా చెప్తారు, అలాగే ఇక్కడ కనిగిరికి ఫోన్ చేసి అడిగినా కూడా మీకు చెప్తారు. ఒకవేళ టీచర్స్ అకాడమీ ఓల్డ్ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు ఇక్కడ ఆన్లైన్లో తగ్గించినట్టుగానే ఆఫ్లైన్లో కూడా మీకు తగ్గించి జాయిన్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్పార్క్ థర్డ్ ఎగ్జామ్ బ్యాచ్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. మీరు ఉపయోగించుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. వీలైనంత మంది ఎక్కువ మంది ఉపయోగించుకొని ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.